ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది మహేష్ రాసుకున్న కథలో. హీరో ఒక స్టాండప్ కమీడియన్ అండ్ మనం జనరల్ గా హిందీలో గానీ ఇంగ్లీష్ లో గానీ స్టాండప్ కామెడీ చూసే ఉంటారు కదా. సో తెలుగులో ఎందుకు స్టాండప్ కామెడీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉండకూడదని తను రాసుకున్నాడు. మేము అందరం దాన్ని నమ్మి చేసాం అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టాండప్ కమీడియన్స్ వీ హ్యావ్. సో ప్లీజ్ గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓవర్ టు యు రాజా. జోక్స్ బాగున్నాయి కదా, ఫుల్ బిల్డప్ ఇచ్చాను గురించి. నవీన్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఓకే, సో మీ అందరికీ నవీన్ జాతరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఇట్లా తెలుసు కదా. సో నవీన్ నాకు 2013-12లో స్టాండప్ కామెడీ చేసేటప్పటి నుంచి తెలుసు అనమాట. మేమిద్దరం ముంబైలో ఒకసారి ఒక షో చేయడానికి వెళ్ళాము. యూజువల్లీ బ్లూ ఫ్రాగ్ అని ఒకటి ఉందన్నమాట. ఏఐబి కరెక్ట్ ఏఐబి కన్నా ముందు ఓకే 2013లో బ్లూ ఫ్రాగ్ అని ఒక వెన్యూ ఉంది ముంబైలో. అక్కడ షో ఉంటే వెళ్ళామన్నమాట చేయడానికి. సో నేను యూజువల్లీ 1 hour ముందు వెళ్ళిపోయా. అడిగా ఎవరైనా వచ్చారా స్టాండప్ కామెడియన్స్ అంటే ఒక్కడే వచ్చాడు భయ్య అని చెప్పి అట్లా దూరంగా టేబుల్ దగ్గర చూపిస్తే అక్కడ మనోడు కూర్చుని జోక్స్ రాసుకున్నాను అనమాట. సో నేను వెళ్ళి కలిసా, జోక్స్ చెప్పు అంటే తను చెప్పాడు, నేను నా జోక్స్ చెప్పా. ఇద్దరు జోక్లకి ఒక్కొక్కరు నవ్వుకున్నాం. తర్వాత షోలో ఎవ్వరు నవ్వలే. వన్ ఆఫ్ ద వర్స్ట్ షోస్ ఆఫ్ అవర్ లైఫ్స్ అనమాట. ఆ తర్వాత ముంబై మెట్రోలో వెళ్తూ ఇద్దరం ఒకళ్ళ బాధలో ఒకళ్ళు చెప్పుకుని తర్వాత నేను స్టాండప్ కామెడియన్ అయిపోయా, మనోడు మాత్రం హీరో అయిపోయాడు. సో వండర్ఫుల్ మ్యాన్. I just want to tell you that I'm really very happy and proud of whatever you have achieved. Okay, thank you so much. Okkasari Naveen ki, I think it deserves all the love. It's amazing, man. So usually ikkada evaru college students branches enti engineering CSC evaru ikkada చదువుకోండి లేకపోతే దిస్ కుడ్ బి యువర్ ఫ్యూచర్ అమ్మా. తర్వాత సిఎస్సిలో ఒక బుక్ ఉంటుంది తెలుసా, లెటస్ సి అని ఒక బుక్ ఉంది తెలుసా. నాకున్నప్పుడు లెటస్ సి హౌ విల్ ఈ పాస్ అనిపించేది అనమాట. బట్ పాస్ అయ్యా, 84% వచ్చింది అటెండెన్స్. మార్క్స్ చెప్పాం అనమాట. సో ఇక్కడ అందరూ మీరు మూవీస్ అయితే చూస్తారు కదా. సో హారర్ మూవీస్ చూస్తారు ఎవరైనా ఇక్కడ? నేను ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హారర్ మూవీస్. ఓకే, సో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక హారర్ మూవీకి వెళ్ళాం నేను మా ఫ్రెండ్. మేము మూవీ చూస్తున్నాం. ఐ థింక్ ఒక కపుల్ వచ్చింది, వాళ్ళు మూవీ కోసం రాలే. సో యూజువల్లీ నేను మూవీ చూసినప్పుడు స్టోరీ, స్క్రీన్ ప్లే వీటి మీద ఫోకస్ చేస్తాం కదా. ఐ థింక్ ఆ కపుల్ స్టోరీ వేరే, వాళ్ళు స్క్రీన్ ప్లే కోసం రాలే, ఫోర్త్ ప్లాన్ ఇంకోటి దానికోసం వచ్చాం. ఇంజనీరింగ్ కానీ పర్వర్షన్ అయితే ఉంది అందరికీ. వెరీ నైస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మెకానికల్ ఎవరైనా ఉన్నారా? అంతే ఇంకా అంతే. సో చూడండి ఏమన్నా వద్దేమో. బట్ అక్కడికి వెళ్ళామండి. మేమైతే మూవీ చూస్తున్నాం. ఈ పక్కన కప్పులు కూర్చుందా, వాళ్ళు మూవీ మీద ఫోకస్ చేయట్లేదు. మా సౌండ్లు కాదు భయ్యా, నువ్వు అసలు చూడాలి. నువ్వు ఎన్ని సౌండ్ చేయగలవు దానికి డబల్ వచ్చినాయి అక్కడ. మేము ఫోకస్ చేయలేకపోతున్నాం, మూవీ చూడాలా ఇక్కడ సౌండ్ చూడాలా అని చెప్పి. పైగా దానికి తోడు హారర్ మూవీస్లో మీకు తెలిసిందే కదా, సైలెంట్లు ఉంటాయి పెద్దగా. దయ్యాలు వెంటనే రావు. దయ్యాలు రావడానికి మళ్ళీ బిల్డప్, తలుపులు తీయడాలు. అక్కడ తలుపులు తీసే టైంలో ఇక్కడ వీడు చేస్తున్నాడు అన్ని. ఆ అమ్మాయి కూడా ఓవర్ యాక్టింగ్, బేబీ దయ్యం వచ్చిందా. వీడేమో ఐఎమ్ హియర్ బేబీ, ఐఎమ్ ఆల్సో హియర్ రే, హలో మేము కూడా ఉన్నాం బాబు. మొత్తం ఇచ్చేసి మూవీ చూడకుండా వాళ్ళనే చూసాం. మైగా మూవీ మధ్యలో డైలాగులు అనమాట. వాడు బేబీ మూవీ అయ్యాక ఎటు వెళ్తున్నాం, వాడు వీ హ్యావ్ 5 ఆప్షన్స్. వాడు 5 ఆప్షన్స్ అనగానే మేము ఆప్షన్స్ ఏంటి మాకు చెప్తే మేము కూడా చూసుకుంటాం. ఓయో అప్పట్లో లేదనమాట. సో అప్పట్లో ఓయో కాకుండా కేబీఆర్ పార్కులో ఒక మంచి చెట్టు చూసుకుని ఆ చెట్టు చుట్టుపక్కల ఒక 3-4 ఫ్రెండ్స్ని పెట్టుకుని అదే ఓయో అనమాట. ఇప్పుడు ఓయో వచ్చింది కానీ అప్పుడు అబ్బా యోయో ఓ నువ్వు కంప్యూటర్ సైన్స్ కదా అనుకున్నావయ్యా. మెకానికల్ ఆఫ్ కోర్స్. మెకానికల్ గైస్కి ఐ హ్యావ్ టు టెల్ యూ, యూ హ్యావ్ టు ఫైండ్ అ గర్ల్, అదర్వైజ్ నోబడీ విల్ ఫైండ్ యూ. Okay, but see, I know all of us are waiting for a trailer, okay? But ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి ముందు ఒక చిన్న మాట చెప్పేసి స్టాండప్ కామెడీ గురించి, బికాజ్ ఈ మూవీ స్టాండప్ కామెడీ గురించి కదా. సో చాలామందికి స్టాండప్ కామెడీ అంటే తెలియదు అనమాట. ఇంకా చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండప్ కామెడీ అంటే ఏంటి అని అడుగుతుంటారు. ఎలా అయితే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అలాగే స్టాండప్ కామెడీ అంటే స్టాండప్ చేసే కామెడీ అనమాట. ఓకే, చాలామంది ఫ్రీ షోలు చేయమంటూ ఉంటారు. ఫ్రీ షో చేయమనే వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను అనమాట, కుర్చీ మడత పెట్టి సో కాకపోతే ఒక షో రిక్వెస్ట్ వచ్చింది ఈ మధ్య. ఆవిడ విజయవాడ నుంచి నాకు మెయిల్ రాసింది అనమాట.
రాజశేఖర్ మాకు స్టాండప్ కామెడీ కావాలి, మా డాటర్ది హాఫ్ శారీ ఫంక్షన్, అందులో వచ్చి పెర్ఫామ్ చేస్తావా అని. అక్క నేను ఆ టైప్ ఆఫ్ కామెడియన్ కాదు అన్నా అనమాట. ఆవిడేమో 1 lakh ఇస్తా అంది. డన్. నేనే హాఫ్ శారీ వేసుకుని వెళ్ళా. ఆవిడ ఇలా మధ్యలో కూర్చుంది, దాని చుట్టూరు ఇలా చీర వేసుకుంటే డ్యాన్స్ చేసి వచ్చా అనమాట. వాళ్ళు ఇట్లా డబ్బులు వేశారు, బ్లౌజ్లో పెట్టుకుని వచ్చేసా. బట్ స్టాండప్ కామెడీ ఇంకా చాలా మందికి తెలియదు. బట్ ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐ థింక్ ఇట్ విల్ బికమ్ పాపులర్ అండ్ ఐ హోప్ యూ కమ్ బ్యాక్ టు స్టాండప్ కామెడీ. నో అంట చూడక్కడ. ఐ థింక్ నీ మీద చాలా ఆశలు ఉన్నాయి వీళ్ళందరికీ. సో ఈ మూవీని ఫస్ట్ షో చూద్దామని ఎంతమంది ఫిక్స్ అయ్యారు? భయ్యా ఇక్కడ ఎవరో మోహన్ అంటే ఎవరు భయ్యా? ప్రసాద్స్లో ఎక్కడెక్కడ? సో యూజువల్లీ నేను ఆయన్ని ట్విట్టర్లో ఫాలో అవుతుంటా. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఉన్నా కాబట్టి ఫస్ట్ షోకి ఎప్పుడైనా టికెట్లు కావాలంటే మీకు డైరెక్ట్గా అలవచ్చా? సో భయ్యా ఇస్తారు కదా టికెట్లు? ఊరికి అడుగుతున్నా, అంటే ఎలాగో అవకాశం దొరికింది కదా అని చెప్పి అడుగుతున్నాను. అవి అంటే ఇంతమంది ముందు అడిగితే ఆయన మాత్రం ఏమంటారండి? ఇస్తానని అంటారు. మీకు ఇచ్చినప్పుడు నాకు ఇవ్వండి చాలు. టికెట్లు హలో, నేను కష్టపడి కొనుక్కొని వెళ్తా అండి టికెట్లు. మీరు కష్టపడి కొనుక్కోండి, నన్ను తీసుకెళ్ళండి. ఓకే, మీతో ఎవరు వచ్చినా నాకు ఓకే. నేను పక్కన కూర్చుని ఐ విల్ ఫోకస్ ఆన్ ద మూవీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఎవరైనా తీసుకొని రండి, కొంచెం ఫ్యామిలీ ఉన్నట్టుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరేంటి ఏం చేద్దాం? పిలిచేద్దాం ఒకసారి మళ్ళీ వేదిక మీదకి. ఇవాళ ఏం చేయాలని ఆయన పర్మిషన్ అయితే కంపల్సరీ నాకు కావాలబ్బా. సో కాదు నవీన్ గారు, మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, మీరు ఉంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. పిలిస్తే ఎందుకు రావండి? ప్రేమతో పిలిస్తే ఎందుకు రావండి చెప్పండి? మేము మిమ్మల్ని చాలా ప్రేమతో పిలుస్తున్నాం, మీరు రండి వేదిక మీదకి మరొకసారి. ఇది ఈ మధ్య సినిమా హిట్ అయిన తర్వాత ఐ వాచ్ కొన్నా. దీనిలో సౌండ్ డెసిబల్స్ అని ఒకటి ఉంటుంది ఫీచర్. ఈ సౌండ్ డెసిబల్ 120 టచ్ అయితే కానీ ట్రైలర్ లాంచ్ చేయొద్దన్నారు. 60 చూపిస్తుంది. 80కి వెళ్ళింది. 75 పడిపోయింది ఒక్కసారి. ఓకే, ఈ ఎనర్జీ కోసం లాస్ట్ 2 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. మా డైరెక్టర్ మహేష్, అనుష్క గారు బాహుబలి తర్వాత ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు అందరూ. 5 years తర్వాత ఆవిడ వెయిట్ చేస్తున్నారు. మా యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ మేమందరం ఈ ఎనర్జీ కోసం ఈ సినిమాని చాలా జాగ్రత్తగా మా డైరెక్టర్ తీసి ఈ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తున్నాం. దిస్ మూమెంట్ ఈస్ వెరీ స్పెషల్ మా అందరి కోసం. అండ్ ట్రైలర్ లాంచ్ ఎక్కడ చేద్దామని అన్నప్పుడు నేను ఫస్ట్ ప్రసాద్ అని ఎందుకన్నా అంటే ఈ ప్లేస్ నాకు చాలా ఎమోషనల్ ప్లేస్. ఎందుకంటే నా జర్నీ గురించి చాలామంది తెలుసు. ఆడిషన్స్ కృష్ణానగర్లో తిరుగుతున్న టైంలో ఈ నెక్లెస్ రోడ్లో చాలా బాధలు చెప్పుకునే వాళ్ళం నేను మా ఫ్రెండ్. అండ్ ఫైనల్గా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే ఏదైనా చాలా బాధగా ఉంది, ఏదైనా సినిమా టికెట్ తీరా పొద్దున అని చెప్తే పొద్దున మార్నింగ్ షో చూసి బయట రివ్యూస్ ఇస్తాం కదా, అలా రచ్చ చేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న బాధ ఉండేది, ఎప్పుడన్నా మనని మనం స్క్రీన్ మీద చూసుకుంటామా, ఎప్పుడన్నా మనం సినిమా హీరో అవ్వగలుగుతామా అని ఒక చిన్న బాధ ఉండిపోయేది. సో ఆ రోజు అలా మెట్ల మీద రివ్యూలు ఇచ్చి రచ్చ చేసి వెళ్ళిపోతున్న ఆ ఫ్యాన్ని ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచోబెట్టిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. పేరు పేరున మీ అందరికీ, ప్రతి కుటుంబానికి, ప్రతి తెలుగు ఫ్యామిలీకి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టైంలో కూడా గుర్తుంది. మాకు రిలీజ్ కష్టాలు, రిలీజ్ ఎవరు చేయట్లేరు కొత్త అబ్బాయి సినిమా అన్నప్పుడు ఇక్కడే మేము ఫస్ట్ ప్రీమియర్ షో వేస్తే ఈ ప్రసాద్లోనే మీరందరు ఇచ్చిన రెస్పాన్స్, మీరందరు సినిమాని ముందుకు తీసుకెళ్తే నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది యాజ్ అ హీరో. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.